బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ కానీ మన హిందీలో పాలిష్ అటాక్ కానీ అని అంటాం. ఎవరికి వస్తుందంటే యూజువల్లీ ఎల్డర్లీ ఏజ్ వల్ల వస్తుంటుంది. ఎందుకు వస్తుంది ఇదంటే యూజువల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే. బీపీ షుగర్ అన్కంట్రోల్గా ఉండడం, బీపీ బాగా ఎక్కువగా పెరిగిపోయినా లేకపోతే బీపీ బాగా తగ్గిపోయినా షుగర్స్ కూడా అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు అప్పుడు మనకు స్ట్రోక్ పెరాలసిస్ కానీ వస్తుంది. పెరాలసిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో రక్తపు గడ్డ చితలడం వల్ల, అంటే రక్తనాళం నుంచి రక్తం లీక్ అయిపోయి ఒక వాటర్ పైప్ ఉంది అనుకోండి, వాటర్ పైప్లో చిన్న హోల్ పడితే ఏమైంది, అదంతా లీక్ అయిపోతుంది. సో అలా లీక్ అయిపోతే దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. సేమ్ విధంగా ఇప్పుడు వాటర్ పైప్ కానీ నీళ్ళు అందలేదు అనుకోండి పొలానికి, అది ఎండిపోతుంది. సో ఇంకో రకమైన స్ట్రోక్ ఏంటంటే ఇన్ఫాక్ట్ అంటాం దాన్ని. అంటే పెరాలసిస్లో హిమరేజిక్ ఒకటి, ఇన్ఫాక్ట్ ఒకటి. ఇన్ఫాక్ట్ అంటే దానికి రక్త సరఫరా ఆగిపోవడం, దాన్ని ఇన్ఫాక్ట్ అంటాం. ఈ రక్తం అయితే ఎక్కువ చిత్తలడం దాన్ని, రక్తపు గడ్డ కానీ వచ్చిన దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. సో వీళ్ళని బతికించుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అసలు ఇప్పుడున్న మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ తోటి ఒకవేళ పెరాలసిస్ పేషెంట్ వితిన్ విండో పీరియడ్ అంటాం, వితిన్ 1 or 2 hours లోపల వచ్చేస్తే ఎంబడే స్కాన్ తీసుకొని ఎంఆర్ఐ తీయించేసుకొని ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. న్యూరాలజిస్ట్ కానీ చూపిస్తే కింద ఎమర్జెన్సీలో కానీ న్యూరాలజిస్ట్ వాళ్ళు చూసేసి ఇమ్మీడియట్గా, అంటే రికవరీ కూడా ఫాస్ట్గా అయిపోద్ది. సో ఆ విండో పీరియడ్లో కానీ వచ్చేసి ఇమ్మీడియట్ రికవరీ అయింది. లేదు 2-3 days తర్వాత కానీ 1 hour 6 hours తర్వాత కానీ వచ్చిన తర్వాత ఉంటే దాని పరిస్థితి బట్టి గడ్డగా బాగా పెద్దగా ఉంటే సర్జరీ చేయాలా లేకపోతే మందులు పెట్టి చూసుకోవాలా అనేది ఆ స్కాన్ బట్టి పేషెంట్ క్లినికల్ ఫైండింగ్స్ బట్టి మారుతూ ఉంటుందండి.